హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి చూసారు కదా తమ్ముళ్ళు హనుమాన్ సంకల్ప గురించి. సో ఈరోజు వచ్చేసి 11th డే అనమాట. సో లాస్ట్ డే ఇది. సో లాస్ట్ డే మనం తలస్నానం చేసి ఇంకా నైవేద్యం చేసి పెట్టాలన్నమాట దేవుడికి. సో అలానే ఇంకా మార్నింగ్ 3:30 అరౌండ్ లేచాను. అండ్ చాలామంది పీజీలో కూడా లేచున్నారనమాట. యాక్చువల్లీ బక్రీద్ టైం కాబట్టి సో ఫాస్టింగ్ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు పీజీ దగ్గర అయితే. సో మా పీజీలో చాలామంది లేచి వాళ్ళు వంటలు కుకింగ్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో నేను కూడా ఇంకా త్వరగా హెడ్ బాత్ అయితే చేసేసి ఇంకా దేవుడికి నైవేద్యం అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ 10 days నేనైతే అన్ని ఫ్రూట్సే పెట్టాను దేవునికి. సో 11th డే లాస్ట్ డే కాబట్టి ఇంకా దేవునికి కొంచెం నైవేద్యం అన్నీ చేసి పెట్టాలి అని చెప్పి ఈరోజు అయితే పాయసం చేద్దాము అనుకున్నాను అనమాట. సో పాయసం కూడా నేను స్టార్ట్ చేసేసాను. సో త్వరగా అయితే చేసాను అనమాట. యాక్చువల్లీ ఇన్స్టెంట్ తీసుకున్నాను, నా దగ్గర అంత ఇంగ్రీడియంట్స్ లేవు కాబట్టి. సో త్వరగా ఇంకా చేసేసి ఇంకా పెట్టేద్దాం, పూజ కంప్లీట్ చేసేయాలి. యాక్చువల్లీ 5:30 లోపల ముహూర్తం అయ్యే లోపల అనమాట. సో త్వరగా ఇంకా నేను ఫ్లవర్స్ అవి కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. ముందు రోజు నైటే పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగ్ జెప్టో అవి ఏది అవైలబుల్ ఉండదు కాబట్టి. సో ముందు రోజే నేను ఫ్లవర్స్ తెచ్చుకునేసి ఇంకా పూజ అయితే చేసుకునేసాను అనమాట. సో చాలా రిలీఫ్ అనిపించింది. 11 days నేను ఉన్నానంటే ఇట్ ఈస్ రియల్లీ వెరీ గ్రేట్. యాక్చువల్లీ నేనైతే అన్ని డేస్ ఉన్నానంటే ఇట్ ఈస్ రియల్లీ వెరీ గ్రేట్ ఆన్ మై పార్ట్. సో చాలా మంచిగా అనిపించింది అనమాట. ఈ 11 days ఇట్ వాస్ రియల్లీ వెరీ ప్లెజెంట్ అండ్ వెరీ ఏమంటారు, చాలా సోల్ఫుల్గా అనిపించింది, స్పిరిచువల్గా అనిపించింది. సో ఇంకా నేను మొత్తం నైవేద్యం పెట్టేసి పూజ చేసుకునేసి ఇంకా మార్నింగ్ ఒక 7:30 వరకు నేను అలానే ఉన్నానన్నమాట. ఇంకా నేను నా ఫ్రెండ్ ఇద్దరు, నా ఫ్రెండ్ అయితే తను ముస్లిము, సో తను బక్రీద్కి ఫాస్టింగ్ ఉన్నిందనమాట. సో అలా ఇద్దరు 7:30 వరకు నేను మేల్కొని ఉన్నానమాట. ఇంకా ఆ తర్వాత నిద్ర వచ్చింది. సో ఎందుకంటే 3:30కి లేసేసాను కాబట్టి సో ఇంకా నేను కొంచెం న్యాప్ అయితే వేసేసాను ఇంకా. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో అయితే చూసారు కదా. సో ఈరోజు 11th డే అనమాట. సో మొత్తం నేను పూజ కానీ మొత్తం ప్రసాదం చేసి మార్నింగ్ 3:30కే నేను లేచేసానమాట. సో లేచి ఇంక మొత్తం వర్క్ అయితే చేసుకునేసాను. అండ్ ఈరోజు 11th డే కాబట్టి సో ఐ డిడ్ ఆల్ ద వర్క్. సో మొత్తం అయిపోయింది. సో 11 days సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అనమాట. మీరు నా ఛానల్లో చూస్తుంటే నాకు ఎవ్రీడే నేను షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో నేను ఫుల్ వీడియో అయితే ఎప్పుడు తీయలేదు, ఒక వ్లాగ్ లాగా. బట్ యా, ఎందుకంటే ఆ టైంలో కొంచెం ప్లెజెంట్గా ఉండాలి అని చెప్పేసి నేను ఎక్కువ వ్లాగ్స్ అవి తీయలేదు. అండ్ యా, యాక్చువల్లీ నా వల్ల ఇది అవుతుంది అనేసి నేను ఎప్పుడు అనుకోలేదన్నమాట. సో నేను మీకు ముందు వీడియోస్లో చెప్పినట్టు ఐఎమ్ నాట్ దాట్ స్పిరిచువల్ ఇంతకుముందు. బట్ కొన్ని ఇన్సిడెంట్స్ అవి జరిగిన తర్వాత ఐ స్టార్టెడ్ అడాప్టింగ్ టు దాట్ స్పిరిచువాలిటీ అని చెప్పేసి. ఇప్పుడు కూడా ఎక్కువ అని చెప్పను, బట్ నాకైతే నమ్మకం ఉంది స్పిరిచువాలిటీ మీద అనేసి ఇలా చేశానమాట. సో 11 days కంటిన్యూస్గా ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుంది అంటే ఇట్స్ నాట్ అబౌట్ గాడ్, ఇట్స్ నాట్ అబౌట్ మన విష్ గురించి వీటి గురించి కాదు, బట్ ఆ ప్రాసెస్ అనేది చాలా చాలా ఏమంటారు ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. మీ మైండ్ కూడా అంత మంచిగా ఉంటుంది ఆ డేస్ అంతా కూడా. సో యా, నేను ఆల్రెడీ గోస్ట్ ఎక్స్పీరియన్స్ పార్ట్ 1 పార్ట్ 2 నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా. సో దాంట్లో చాలామంది చెప్పారనమాట వాళ్ళకి కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది అనేసి. సో యా, నేను నా సరౌండింగ్స్లో ఐ సా సో మెనీ పీపుల్ నాకు జరిగింది సేమ్ చాలామందికి జరిగిందనమాట. సో ఇప్పుడు మీకు వింటున్నారు కానీ మేబీ ఫస్ట్ టైం మీరు వింటున్నారు అంటే మీకు ఇది కొత్తగా అనిపించచ్చు అనమాట. బట్ నాకైతే నా సరౌండింగ్లో చాలా మందికి అలా జరిగింది. అండ్ ఆల్సో మీరు కమెంట్ చేశారు కదా వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు కూడా సేమ్ ఇలా జరిగింది అని చెప్పేసి. మీరు కమెంట్ చేశాక నేను వెళ్ళి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా మొత్తం స్టోరీ చూశాను అనమాట. ఇట్ వాస్ మోస్ట్ ప్రాబబ్లీ సేమ్ ఉన్నింది. సో నాకు ఆ వీడియో చూసినాక నాకు అంత ఆశ్చర్యం అనిపించలేదు, బికాజ్ నేను యూట్యూబ్లో కాకుండానే నా పర్సనల్ లైఫ్లో నేను ఇంతకుముందు పీజీ ఉన్నానని చెప్పాను కదా, పీజీ పక్కన రూమ్లోనే సేమ్ ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళకి కూడా. అండ్ నా ఫ్రెండ్స్లో చాలామందికి సేమ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. సో ఇది చాలామందికి జరుగుతూ ఉంటుంది. మీరు ఇది నమ్ముతారో లేదో కానీ బట్ జరిగిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో చాలామంది కనెక్ట్ అవుతారనమాట ఆ బ్లాక్ అపీరియన్స్ అనేది. సో చాలామందికి అది ఎఫెక్ట్ అవుతుంది.
సో మేబీ అది కొంతమంది చెప్తారు లైక్ ఈ రాశుల్లో పుట్టినంటే వాళ్ళకి అలా జరుగుతుంది అని చెప్పేసి. సో మేబీ దానివల్ల కూడా ఉండొచ్చు, నాకు దాని గురించి అంత ఐడియా లేదు. బట్ నేను విన్నాను లైక్ మా గ్రాండ్ పేరెంట్స్ చెప్పిన దాంట్లో అయితే కొన్ని రాశుల్లో పుట్టిన వాళ్ళకైతే ఇలా కనిపిస్తుంది, లైక్ ఇలా జరుగుతుంది అని చెప్పేసి. సో అదంతా పక్కన పెట్టేస్తే లైక్ నేను ఈ 11 డేస్ అయితే ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఆల్సో సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకుంటాను అనమాట. సో హనుమాన్ సంకల్ప్ అనేది ఎందుకు చేస్తారు అంటే లైక్ మనకు ఏదన్నా విష్ ఉంది, లైక్ మనకు లైక్ చాలా డేస్ నుంచి మనం ఈ ప్రాబ్లం వల్ల ఫేస్ చేస్తున్నాము, ఈ ప్రాబ్లం నుంచి మనం బయటికి రావాలి, లేకపోతే మంచి జరగాలి మన లైఫ్లో అనుకుంటే హనుమాన్ సంకల్ప్ చేస్తారనమాట. సో అది ఎలా ఉంటుంది అంటే లైక్ హనుమాన్కి మనం డైలీ మనం తనని పిలిచినట్టు లైక్ ప్రేయింగ్ వర్షిప్ చేస్తున్నట్టు అండ్ ఆల్సో తనని వచ్చి మనకి హెల్ప్ చేయమని అడుగుతున్నట్టు ప్రాసెస్ ఉంటుందన్నమాట 11 డేస్లో. అండ్ ఇట్ ఈస్ సెట్ దట్ ఈ 11 డేస్ మనం ఇలా చేసిన వెంటనే 11th డే హనుమానే లైక్ ఆయన ఇంకొక రూపంలో వచ్చి మనం ఏం అడిగామో విషయం అనేది జరుగుతుంది అనేది లైక్ ఇది అనమాట లైక్ ఓవర్ వ్యూ అనేది. సో ఏం చేస్తాము ఈ 11 డేస్ అంటే, సో 11 డేస్ మనము ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం అనేసి ఉంటుంది. సో ఇట్ విల్ బీ అరౌండ్ 4 to 5:30. సో ఈ 4 to 5:30లో మనం త్వరగా లేచి స్నానం చేసుకునేసి అండ్ హెడ్ బాత్ చేయాల్సినంత అవసరం లేదు, నార్మల్ బాడీ బాత్ చేసుకునేసి సో గీ ఉంటుంది కదా, సో గీతో మనం దీపం పెట్టేసి అండ్ హనుమాన్ చాలీసా మనం చదవాలన్నమాట పూజ చేసుకునేసి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు లైక్ కీప్ సమ్ స్వీట్ ఏదో ఒకటి స్వీట్స్ అన్నా ఫ్రూట్ అన్నా లైక్ డైలీ ఏదో ఒకటి ప్రసాదం అయితే పెట్టాలన్నమాట. సో మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి దీపం పెట్టి పూజ చేసుకున్నాక హనుమాన్ చాలీసా చదవాలి, డైలీ చదవాలన్నమాట. సో 11 డేస్ మొత్తం ఇలా చదవాలి. అండ్ ఆల్సో 11th డే ఏంటి అంటే 11th డే మనం హనుమాన్ చాలీసాతో పాటు బజరంగ్ బాణ్ కూడా చదవాలన్నమాట. సో ఇది ప్రాసెస్. సో ఇలా మనం 11 డేస్ మనము అండ్ ఆల్సో మనం ఎవ్రీడే హనుమాన్ చాలీసా చదివేటప్పుడు కానీ దేవుడికి పూజ చేసేటప్పుడు కానీ మనము ఏమి కోరుకుంటున్నాము అనేది లైక్ మనసులో అనుకునేసి మనం పూజ చేయాలన్నమాట. సో దట్ మన విష్ని హనుమాన్ జీ వచ్చేసి మనల్ని విష్ అనేది నెరవేరుస్తారు అనేది ఇట్ ఈస్ ఓవర్ వ్యూ. సో ఈ 11 డేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్లీ నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను, బట్ నేను గోస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా. సో అప్పుడు ఏం చేశానంటే హనుమాన్ చాలీసానే లైక్ 11 డేస్ చదివేదాను అనమాట. అండ్ తాయిత్ ఒక్కటే ఉండేది. సో దానివల్ల నాన్ వెజ్ తినకూడదు అండ్ ఆల్సో ఈ 11 డేస్ అయితే నాన్ వెజ్ తినకూడదు, బయట ఫుడ్ తినకూడదు. సో కొన్ని కండిషన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అలా నాకు యూ డోంట్ బిలీవ్, నేను ఇప్పుడు చెప్పేది మీకు ఓవర్గా అనిపిస్తుంది ఏమో నాకు తెలియదు, కానీ నేను అనుకున్న విష్ అయితే ఇట్ ఈస్ లైక్ నేను చాలా ఒక 1.5 yearగా నేను స్ట్రగుల్ అవుతున్నాను అనమాట ఆ ప్రాబ్లం వల్ల. యూ డోంట్ బిలీవ్, నేను 5th డే, సో 5th డే నేను పూజ చేసేసి అండ్ ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లైక్ మధ్యాహ్నం అనుకుంటాను అరౌండ్ 1 or 2 ఐ గాట్ ఎ న్యూస్ దట్ అంటే ఐ డోంట్ నో లైక్ దేవుడు చేస్తాడా ఇది నిజంగానే డెస్టినీనా అని చెప్పేసి 5th డే ఆఫ్ దిస్ హనుమాన్ సంకల్ప్ నా విషయం అయితే జరిగిపోయింది. సో లైక్ ఐ వాజ్ స్టన్డ్. సో నాకైతే ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదన్నమాట. సో ఇట్ వాస్ దాట్ పవర్ఫుల్. నేను 1.5 yearగా ఎవ్వరూ చేయలేని, నన్ను ఎవరు హెల్ప్ చేయలేని ఒక పరిస్థితిలో ఉన్నాను యాక్చువల్లీ. అండ్ ఆ డీటెయిల్స్ అంతా నేను చెప్పాలనుకోవట్లేదు, ఇట్స్ వెరీ పర్సనల్. 5th డే ఆఫ్ హనుమాన్ సంకల్ప్ నాకు అది జరిగింది. సో నేను కళ్ళు మూసుకొని నమ్మచ్చు లైక్ ఈ ప్రాసెస్ అంతా రియల్ అని చెప్పేసి. ఒకవేళ మీరు నమ్మలేదు అంటే ఒకసారి ట్రై ఇవ్వండి. ఒకవేళ జరగకపోతే ఆ తర్వాత యూ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్. సో డెఫినెట్లీ ఒక స్పిరిచువల్గా ఉండి దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మీరు ఇది చేశారు, ఈ హనుమాన్ సంకల్ప్ చేశారంటే డెఫినెట్లీ విషయం అనేది నెరవేరుతుంది అనమాట. నాకు పర్సనల్గా నేను హనుమాన్ సంకల్ప్ స్టార్ట్ చేసిన 5 daysకే నా విషయం ఏమంటారు ఇట్ హ్యాపెండ్. సో లైవ్ ఎగ్జాంపుల్ నేనే అనమాట మీకు. లైక్ సో మీరు నిజంగానే హనుమాన్ సంకల్ప్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ స్టార్ట్ చేయండి, మిరాకిల్స్ జరుగుతుంది నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను 1 or 2 ఇన్సిడెంట్స్ జరిగితే ఓకే, బట్ నేను హనుమాన్ సంకల్ప్ చేయకపోయినా కానీ లైక్ ఐ హ్యావ్ ఒక నిమిషం. సో ఇది నాకు లాస్ట్ టైం నేను హనుమాన్ టెంపుల్కి వెళ్ళి తాయెత్తు కట్టుకున్నాను అని చెప్పాను కదా, అప్పుడు ఇచ్చారనమాట నాకు ఇది. సో ఇక్కడ వెనకాల శ్లోకం ఉంటుంది.
నేను ఎప్పుడు ప్రాబ్లంలో ఉన్నా కానీ ఈ శ్లోకం ఒక్కసారి చదువుతాను అంతే, విత్ ఇన్ సెకండ్స్ నాకు ఏమంటారు మిరాకిల్స్ జరిగాయి అనమాట. సో ఇది చాలామంది నమ్మకపోవచ్చు, మేబీ ఐ డోంట్ నో ఎవరు నమ్ముతారో లేదో అనేసి, బట్ ఇట్ ఈస్ మనకి ఏ హోప్ లేదు అన్నప్పుడు దిస్ విల్ డెఫినెట్లీ వర్క్. సో అంటే ఇదేదో విష్ కోసం చేయాలని కాదు, లైక్ స్పిరిచువల్గా నిజంగానే దేవుడి పైన భక్తి ఉంటేనే ఇది చేయండి, దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్. సో మీరు ఊరికే అలా చేసేస్తాము అంటే కూడా అవ్వదు. సో నిజంగానే స్పిరిచువల్గా మీరు ఫీల్ అయ్యి చేస్తేనే ఇది అవుతుంది అనమాట. సో అది మొత్తానికైతే 11 days కంప్లీట్ అయిపోయింది. అండ్ చాలామంది అడిగేది ఏంటంటే లైక్ ఇది గోస్ట్ ఎక్స్పీరియన్స్ పెట్టిన దాంట్లో మీకు కూడా అలా జరిగిందని చెప్పేసి. సో మీరు ఇది ట్రై చేయండి. నేను ఈ బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చింది ఈ ప్రాసెస్ వల్ల అనమాట. అండ్ నేను మీకు చెప్పింది జస్ట్ 5% అండి. మీరు నమ్ముతారో లేదో, నేను ఆ స్టోరీ చెప్పింది అది ఒక్క పార్ట్ ఆఫ్ స్టోరీ, 5% స్టోరీ. ఇంకా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి అనమాట నాకు. సో ఇప్పుడు కూడా జరుగుతుంది. సో నేను ఇప్పటికీ ఆగిపోయింది అని చెప్పను. సో నవ్ ఆల్సో ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్, బట్ అంత ఫ్రీక్వెంట్గా కాదు. సో ఏమంటారు, ఒక 1 monthకి ఒకసారి, 3 monthsకి ఒకసారి అలా జరుగుతుంది అనమాట. సో అది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఆ ఒక్క ఇన్సిడెంట్ మాత్రం ఇట్ ఎఫెక్టెడ్ మీ అలాట్. అండ్ ఇది చాలామందికి జరుగుతూ ఉంటుంది. సో నేనే యూట్యూబ్ ఛానల్లో లైక్ తను మీరు పెట్టిన కమెంట్ చూసి, తన వీడియో చూసాక నేను రియల్లీ ఐ గాట్ లైక్ సేమ్ ఎగ్జాక్ట్లీ నాకు జరిగింది తనకు కూడా జరిగిందనమాట. సో ఒకటి. అండ్ నేను హనుమాన్ సంకల్ప్ స్టార్ట్ చేసింది కూడా, నేను ఆల్రెడీ చెప్పాను కదా నా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకెళ్లారు అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళి నాకు ఆ ఇన్సిడెంట్ అంతా ఈయన వల్ల మొత్తం తగ్గిపోయింది అనేసి నేను ఇది మళ్ళీ చేశాను అనమాట. సో యా, దట్ ఈస్ ద స్టోరీ. అండ్ ఐ హోప్ లైక్ మీరు కూడా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారంటే, ప్రాబ్లంలో ఉన్నాము అంటే చాలా సొల్యూషన్స్ ఉంటుంది, లైక్ టెక్నికల్ సొల్యూషన్స్ ఉంటుంది, మన ఫ్యామిలీ నుంచి సొల్యూషన్స్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు. సో ఇవన్నీ లేదు, ఇంకా మీరు ఎవరిని నమ్మటం లేదు అంటే లివ్ ఇట్ ఫర్ గాడ్. సో నిజం చెప్తున్నాను, మీరు రియల్గా భక్తితో ఉన్నారు అంటే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఐఎమ్ ది లైవ్ ఎగ్జాంపుల్. సో యా, దట్స్ ఇట్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకునింది. సో అది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యా, బై గైస్.